హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది కదా. సో నేనైతే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను. అది చూసుకొని మీరు అక్కడ నుండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది అండ్ మీకు సంబంధించిన ఏజ్ లిమిట్ అని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం తెలంగాణ హైకోర్టు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th జనవరి నుండి 13th ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత మనకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. అండ్ మనకు నోటిఫికేషన్ పోస్ట్ వైస్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మీరు ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయితే అగ్రీ చేసేసిన తర్వాత ఇక్కడైతే మీరు అప్లికెంట్ సంబంధించింది. సో ఇక్కడైతే వెదర్ ద అప్లికెంట్ ప్రెసెంట్ ఇక్కడ వర్కింగ్ అవుట్ సోర్సింగ్ ఉంటే ఇక్కడ ఈఎస్ అయితే చేయండి. ఇక్కడ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ జ్యుడిషియల్ కోర్ట్ సంబంధించిన ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ ఇచ్చేసేయండి. ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత రిలేషన్షిప్స్ వచ్చేసి ఫాదర్ అండ్ మదర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత మేల్ ఆ ఫీమేల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత క్యాస్ట్. సో ఇక్కడైతే మీరు ఇక్కడ ఓసీఆ, ఈడబ్ల్యూఎస్, ఇక్కడైతే బీసీ అన్న, ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1, ఇక్కడ గ్రూప్ 1, 2, 3 అయితే ఉన్నాయన్నమాట. సో మీకు సంబంధించిన ఏదైతే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఫిజికల్ హ్యాండ్ క్యాబెడ్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే వచ్చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇక్కడ ఉంటే ఎక్స్ సర్వీస్ పర్సన్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే వచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లోకల్ డిస్టిక్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన లోకల్ డిస్టిక్ అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ టెస్ట్ సిటీ, ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గర ఉన్న ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, దగ్గర ఉన్నది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఈ విధంగా 5th వరకు అయితే మీరు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆ అడ్రస్లో మనం కమ్యూనికేషన్ అడ్రస్లో మీ యొక్క అడ్రస్ లైన్ అన్ని ఇచ్చేసేయండి. ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. స్టేట్ ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు డిస్టిక్ వచ్చి వస్తుంది. మీ యొక్క డిస్టిక్ సంబంధించిన అనేది దీంట్లో డిస్టిక్ ఇచ్చేసేయండి. సిటీ నేమ్, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే టిక్ ఇచ్చేసండి, ఎస్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వేరే ఉంటే వేరే అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేసిన తర్వాత మీరు అగ్రీ చేసేసింది. ఇక్కడ మనకు జనరేటర్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే కోడ్ అయితే వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మొబైల్ లేదా ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇక్కడ సంబంధించిన క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు సంబంధించిన నేమ్, తర్వాత ఇక్కడ వేరే అవుట్ సోర్సింగ్ సంబంధించిన జాబ్స్ చేసి ఉంటే అయితే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అండ్ మనకు సంబంధించినది ఆధార్ లాస్ట్ డిజిట్ అనేది మనకు ఈమెయిల్ అనేది ఇక్కడ మనకు చెక్ బాక్స్ అనేది ఇచ్చారు. అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. తర్వాత దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఉండదు. సో మీరు అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఆన్ చేసేసి ఇక్కడ మనకు రిజిస్టర్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత 1 సబ్మిటెడ్ నాట్ బి మోడిఫై అంటుంది. ఓకే అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే పైన మనకు ఇక్కడ గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ నుండి అయితే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఓటీఆర్ ఐడి అయితే ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫిలప్ అయితే ఏ విధంగా చేసిన మనం రిజిస్ట్రేషన్లో ఆ విధంగా అయితే ఇక్కడైతే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీరు చేంజ్ అయితే చేయలేరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏం చేయాలంటే ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి సో ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే మనం యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు ఇచ్చారు వాళ్ళు, ఇక్కడైతే మనకు 7th పాస్ అండ్ ఇక్కడైతే 10th ఫెయిల్ ఉంటే ఎలిజిబుల్, ఇక్కడైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పారు. తర్వాత ఇక్కడైతే మీరు 10th లేదా 8th ఫెయిల్ ఉంటే ఇక్కడైతే 10th పాస్ అయి ఉండి 8th ఫెయిల్ ఉంటే ఇక్కడైతే ఎలిజిబుల్, ఇక్కడ ప్రాసెసర్ సర్వర్ అనేది మీరు దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంటర్మీడియట్ ఇక్కడైతే అండ్ 8th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే ఇక్కడ కాపీ పేస్ట్ ఎగ్జామ్ ఇయర్, ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ అండ్
ప్రొసెసర్ సర్వర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అయితే ఎవరైతే పాస్ ఉన్నారో, తర్వాత గ్రాడ్యుయేషన్లో మీరైతే ఆల్ పోస్ట్ ఇక్కడైతే సబార్డినేట్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇంటర్మీడియట్ సంబంధించిన పైన అయితే ఇక్కడ చేస్తున్నాను. సో ఇక్కడైతే నాకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ అయితే పాస్ అయినా కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నుండి అయితే క్లాసులు అయితే యాడ్స్ అయితే చేయాలన్నమాట మనం ప్రతిదీ 9th వరకు అయితే. సో ఇక్కడైతే మీ యొక్క స్కూల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ నేమ్, పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ క్లాస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, పాసింగ్ ఇయర్. థర్డ్ క్లాస్ 4th, 5th, 6th వరకు అయితే ఇక్కడ 9th వరకు అయితే ఇచ్చారు. డిస్ట్రిక్ట్ స్కూల్ నేమ్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్స్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన అనేది మీరు బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. హాల్ టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. మన 10th ఇంటర్మీడియట్ సంబంధించిన అనేది ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డ్ నేమ్, ఇయర్, పాసింగ్, రూల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. సో అదేవిధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ క్లారిటీగా అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మీరు 7th పాస్ అయి ఉండి 10th ఫెయిల్ ఉన్నా మీరు కంపల్సరీ అయితే ఇక్కడైతే ఉండాలి. సో కంపల్సరీ మన 10th క్లాస్ ఇక్కడైతే మన కొన్ని పోస్టులకు అయితే 10th అనేది నాట్ కన్సిడర్ అయితే చేయలేదు ఇక్కడ. సో ఇక్కడైతే మీరు చూసి అప్లై చేసుకోండి. నేనైతే ఇంటర్మీడియట్ లేదా మీరు గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. లేదా మీరు 7th పాస్ అయి ఉండి 10th ఫెయిల్ ఉంటే దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు సంబంధించిన అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో ఒకవేళ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉంటే మీకు సంబంధించిన డిగ్రీ సేమ్ యాస్టీస్గా అయితే ఇక్కడ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేయాలి దీంట్లో. సో అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఒకటి చాలా జాగ్రత్త చూసుకోండి. సో మీకు అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అన్ని మీరు క్లారిటీగా అయితే ఇచ్చినట్టు ఉంటే సో మీరు డైరెక్ట్గా అయితే సబ్మిట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు చూసుకోండి అనమాట. మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇక్కడైతే పాస్ సంబంధించిన. సో మీకు ఇక్కడైతే చెప్తాను. ఇక్కడ 7th పాస్ అండ్ ఇక్కడ SSC 10th ఫెయిల్ ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ సబార్డినేట్ పోస్ట్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పారు. తర్వాత ఇక్కడ 10th పాస్ ఉండి ఇక్కడ మనకు 8th ఫెయిల్ ఉంటే మీరు ఇక్కడ ప్రొసెసర్ వరకు అయితే అప్లై చేసుకోండి అని చెప్పారు. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ పాస్ అయి ఉండి ఇక్కడ 10th మనకు 8th క్లాస్ పాస్ ఉన్న మనం ఇక్కడైతే కాపీయస్ట్ ఎగ్జామ్ ఇయర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రొసెసర్ సర్వీస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే ఆల్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ ఇవ్వండి. మీకు తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్ని కరెక్ట్ అనిపిస్తే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ చూపడుతుంది. ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పోస్ట్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు సంబంధించిన పోస్ట్ అయితే వచ్చేస్తాయి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి డిస్ట్రిక్ట్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మనం ఇంతకు ముందు ఏం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ సేవ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. సో మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే మనం అక్కడ అయితే యాడ్ చేసినామో ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే అవపడుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన లాంగ్వేజెస్. సో ఇక్కడ లాంగ్వేజ్ మీకు తెలుగు వస్తే మీరు తెలుగు టిక్ చేసేసండి. హిందీ వస్తే హిందీ లేదా మరాఠీ ఏమైనా సంబంధించిన లాంగ్వేజ్ వస్తే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ మనకు ఇక్కడైతే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపెడతా ఉంటాయి అనమాట. మీకు కరెక్ట్గా కనిపిస్తే మీరు ఓకే చేసేసండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. మనకు సేవ్ అనేది అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. మనం ఫోటో అనేది రీసెంట్ సైజ్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ 80 నుండి JPG ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసేసండి. తర్వాత ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ ఒకసారి చూసుకోండి. సిగ్నేచర్ చూసుకోండి సేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి SSC సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసండి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. PDF ఫార్మేట్లో అప్లోడ్ చేసేసండి మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించింది. తర్వాత వేరే క్వాలిఫికేషన్ ఏదైనా యాడ్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫస్ట్ నుండి 8 ఇక్కడ 7th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ప్లీజ్ అప్లోడ్ యువర్
ఫస్ట్ అండ్ 7th స్టడీ సర్టిఫికేట్ ఆర్ లేదా మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి. 1 MBలో పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి. తర్వాత వేరే హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. సో 10th ఇంటర్ ఒకవేళ మీరు డిగ్రీ అప్లై చేసుకుంటే డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత మీకు సంబంధించిన 8th నుండి ఇక్కడ ఫస్ట్ నుండి 7th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మీరు అప్లోడ్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజ్ పేమెంట్ అయితే ఇక్కడ చూపెడుతుంది, యాక్సెప్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే చూసుకోండి, లేకపోతే అవసరం లేదు లేకుంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఫైనల్గా అయితే ప్రివ్యూ చూసుకోండి. ఒకవేళ మీకు అన్ని ఇక్కడ మీరు ఫోటో అయితే ఒకసారి చూసుకోమంటుంది, సిగ్నేచర్ తర్వాత డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రివ్యూ అయితే చూసుకోండి. అన్ని కరెక్ట్గా కనిపిస్తే మీరు ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అంటుంది, ఓకే మీద క్లిక్ చేసేసేయండి. సో మీరు అన్ని క్లారిటీగా ఉంటే మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసేసి అన్ని కరెక్ట్గా కనిపిస్తే సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన సో ఆ తర్వాత ఇక్కడ మనకు పేటిఎం స్కానర్ అయితే వస్తుంది, దాన్ని మీరు స్కాన్ చేసేసి అక్కడ నుండి అయితే మీరు స్కాన్ చేసేసి మీకు సంబంధించిన పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు క్రెడిట్ అయ్యి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. మీరు పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ పైన అయితే వస్తుంది. సో అక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ తెలంగాణ హైకోర్టు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో అప్లై సంబంధించిన అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను. సో అక్కడ నుండి మీరు అప్లై అయితే జాగ్రత్త చేసుకోండి.